వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. అష్టావధాని మరుమామల దత్తాత్రేయ శర్మ గారిని 1-2 నిమిషాలు మీ ఆశీపూర్వక సందేశం. తర్వాత చిటితోటి విజయ్ కుమార్ గారు 2 నిమిషాలు వచ్చి తమ సందేశం అనిపిస్తుందని కోరుకుంటున్నాను. సభా సరస్వతికి నమస్కృతి. మహామహోపాధ్యాయులు వేదికపైన ఉన్న పెద్దలకు నమస్సులు. మధ్య వారిని మేము ప్రత్యక్షంగా చూడడం ఇది 2వసారో 3వసారో వారి అద్భుతమైన ప్రసంగం విన్నాం. ఇంకా మా చక్రవర్తి గారు అయితే ఆయన కవికుల గురువు, వారి విమర్శలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అమ్మ, ఈ కావ్యం వెలుగులోకి రావాలంటే మీలాంటి వారు కోరుకుంటూనే అవుతుంది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక వాంగ్మయ తపస్సు ఇక్కడ మా బాలాంతరపు వారు నిర్వహిస్తున్నారు. ఇది వాంగ్మయ తపస్సే తప్ప మరొకటి కాదు. ఆయన ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఈ పుస్తకం ఆవిష్కరిస్తున్న సమయంలోనే మరొక పుస్తకానికి ప్రణాళిక రచించడం, దాన్ని ఎలా నిర్వహించాలో ఇప్పటికే అదంతా సిద్ధమై ఉంటుంది. ప్రభావతి ప్రద్యుమ్న మఠ చూడండి, అది వాంగ్మయ తపస్సు అంటే. ఒక అకాడమీయో ఒక యూనివర్సిటీయో చేయవలసిన పనిని వారు ఇట్లా నిర్వహిస్తూ ఉండడం, భావి తరాలకు అందించడం. ఈ సభలో అనంతకృష్ణ గారు అధ్యక్షులుగా వారు రావాల్సి ఉండే, వారు ఉండాల్సి ఉండే. వారు ఉంటే కనుక మొట్టమొదటి మాట్లాడే ఒక మాట ఉంది. అదేమిటంటే, బాలాంతరపు వారు అబద్ధం చెప్తారు, ప్రతి పుస్తకంలో అబద్ధం చెప్తారు. ఆయన పుస్తకం పేరు పరిచయం అని పెడతారు. పరిచయం కాదు ఇది. ఈ మాట ప్రతిసారి నేను 2 సార్లు 3 సార్లు మీటింగ్లో విన్న మాట అది. ఆయన పరిచయం అని చెప్పి అందులో ఉన్న సారాన్ని అంతా కూడా మనకు అద్భుతంగా అందిస్తారు. ఆ రకంగా ఇవాల్టి తరానికి ఏది అవసరమో దాన్ని అందించే ప్రయత్నం ఈ కావ్యాల ద్వారా అందిస్తున్నారు. ఈ ఒక్క సెట్ ఉంటే చాలు, ప్రతి తెలుగు పండితుడు తాను గొప్ప శ్రీమంతుడు అవుతాడు, అక్షర శ్రీమంతుడు అవుతాడు. అలాంటి సంపదను సమకూర్చి పెడుతున్నారు బాలాంతరపు వారు. నన్ను ఆప్యాయంగా మామ అని పిలుస్తారు. నా మరుమాములా ఉండడం వల్ల నన్ను మామ అని పిలుస్తారు. మా ఆప్యాయత అట్లాంటిది. తర్వాత భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి పద్య విద్య కోసం ప్రయత్నం చేస్తున్న కొందరిని ఎంచుకొని ఆ పద్య విద్యలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లకు ఈ పుస్తకాలన్నీ కూడా తక్కువ ధరలో అందించడం అన్నది మరొక గొప్ప వదాన్యత. అది అలా చాలా పుస్తకాలు వారు అలా తర్వాత వాళ్ళకి అందాలనే తపనతో కొన్ని అందించారు. నిజంగా యాదగిరి సార్ అన్నట్టు వారికి 50 లక్షల రూపాయల అవార్డు కనుక మీరు ప్రకటిస్తే అందరం తలా చేయి వేద్దాం, అందరం భాగస్వాములు అవుదాం. అది అక్షరం ఇప్పుడైతే ముందు అక్షర లక్షలు ఇద్దాం, తర్వాత 50 లక్షలు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో చూడడానికి వచ్చినా ఇది అదృష్టమే. అట్లాంటి కార్యక్రమాల్లో నన్ను వేదిక మీద కూడా పిలిచినందుకు మీ సౌజన్యానికి మరొక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు.